ఇక షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందక ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు విడుదల చేశారు. మైనర్ బాలిక కుటుంబం మోసం చేయటం వల్లే హత్యలకు పాల్పడినట్లు రాజ్ కుమార్ తెలిపాడు. ఇక ఆ వీడియో ఆడియోను మీడియా ముందు వినిపించారు సిపి తరుణ్ జోషి. After doing all this, వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి, so he wanted to commit suicide. We will just quickly play this video for you, just for few seconds. అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసారు ఏం చేసుకురో తెలియదు. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్న. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. ఒకే రోజు రాత్రికి రాత్రి 6గురిని హతమార్చిన నరరూప హంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని రాజ్ కుమార్ మేనమామ ఊరు అయిన పెంజర్ల దగ్గర అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఓవైపు 14 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తోండగా మరోవైపు ఇలా శవమై తేలాడు రాజ్ కుమార్. వరుసగా 6 హత్యలు చేసిన ఈ నరరూప రాక్షసుడు బెయిల్పై ఎలా బయటకొచ్చాడు? అతడి బెయిల్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు భార్యను హత్య చేయడం వెనుక కారణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల దగ్గర రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పెంజర్ల శివార్లలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది రాజ్ కుమార్దిగా గుర్తించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. సూర్యాపేట సమీపంలో రోడ్ సైడ్ హోటల్ వద్ద రాజ్ కుమార్ ను చూసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది పుకారని, అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా రాజ్ కుమార్ పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికను ఏడాది కాలంగా రాజ్ కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీ తండ్రిని చంపినట్లే మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. అయితే ఏ రోజైతే రాజ్ కుమార్ బాలికపై వేధింపులకు పాల్పడ్డానని ఆమె తల్లి ఆరోపించిందో ఆ రోజు అతడు ఘటనా స్థలంలో లేడని, భార్యతో కలిసి హాస్పిటల్కు వెళ్లాడని రాజ్ కుమార్ తరపు లాయర్లు వాదించారు. ఫలితంగా జూన్ 12న రాజ్ కుమార్ కు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సామూహిక హత్యలకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. వరుస హత్యల్లో భాగంగా భార్యను, 2 పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యంగా కడతీర్చాడు రాజ్ కుమార్. ఈ చిక్కుముడి కూడా దాదాపు వీడింది. రాజ్ కుమార్ తన భార్య సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజానికి ఆమె రాజ్ కుమార్ కంటే వయసులో పెద్ద. అయినప్పటికీ వెంటపడి వేధించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడట రాజ్ కుమార్. పెళ్లి తర్వాత జులాయిగా తిరుగుతూ విపరీతంగా అప్పులు చేసి ఆ భారాన్ని తల్లిదండ్రులు భార్యపై వేశాడట. అదే టైంలో లైంగిక వేధింపుల కేసు కూడా తెరపైకి రావడంతో భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుందట సరిత. దీన్ని సహించలేని రాజ్ కుమార్ భార్యతో పాటు పిల్లల్ని ఒకేసారి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కారణంగానే 6గురి ప్రాణాలు పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో రాజ్ కుమార్ పై 7 ఏళ్లలోపు నేరం కింద సెక్షన్లు నమోదు చేయడం వల్లనే సులువుగా బెయిల్ వచ్చిందని, పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు విఫలమయ్యారని, నిందితుడిపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోవైపు బెయిల్ కోసం నిందితుడు పోలీసులకు 25 లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్టు, బెయిల్ వచ్చిన తరువాత పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మద్యం సేవించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కేసుకు సంబంధించి కొంతమంది పోలీసులపై వేటు వేసిన సిపి మరికొంతమంది సిబ్బందిపైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.